హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ఈ గోంగూర చికెన్ ఒకసారి చేశారంటే చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నంతగా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే గోంగూర కట్టలు 2 తీసుకుంటున్నాను. ఇవి ఒలిచేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నాము. కుక్కర్లో వేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నీళ్ళు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులోకి నీట్గా కడిగేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేస్తున్నాను. 1 స్పూన్ దాకా కారం వేస్తున్నాను. సగం నిమ్మకాయ చెక్క వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా వేసుకొని చేతితో కలిపేసుకున్నాము. చేతితో కలిపేసుకొని ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, ఒక 6-7 లవంగాలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకున్నాము. ఇవి వేగిన తర్వాత వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 3 స్పూన్ల వెండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. ఒక 1/2 స్పూను గసగసాలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, కొబ్బరి పేస్ట్ లాగా. ఇలా పట్టుకున్నాము. అది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గోంగూర చికెన్కి వెల్లడిపాటి కడాయి ఒకటి పెట్టుకున్నాము. ఇందులోకి 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. గోంగూర చికెన్ ఉడికించుకోవడానికి ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 పచ్చిమిర్చి కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాము. కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గోంగూర చికెన్ అయితే ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఈ నీళ్ళంతా బాగా మగ్గిపోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే బాగా చికెన్ ఉడికినట్టు. ఇదిగోనండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు చికెన్లో వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని కొంచెం మగ్గించుకున్నాము. ఇలా మగ్గిపోయింది కదా. ఇందులోకి 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది కాస్త పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాము. చికెన్లో కలిపేటప్పుడు మనం కారం వేసుకున్నాము కదా 1 స్పూన్ దాకా, ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నాము. ఇది కాస్త పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. గోంగూర ఉడికించుకున్నాం కదండి, ఇది మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టుకున్నాము కదా, ఇందులోకి వేసుకున్నాము. చికెన్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే బాగుంటుంది. ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది కదా, మసాలా అంతా ఉడికిపోయి ఒకసారి కలుపుకున్నాము. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి, లేదా అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసుకొని ఇదంతా కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. గోంగూర అంతా బాగా ఉడికి చికెన్కి పట్టేలాగా ఉంటుంది. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పటిదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి, లేదా అడుగు పడుతుంది. గోంగూర వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి.
మనం ధనియాలు, లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము కదా, ఆ పొడి ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి కసూరి మేతి వేసుకున్నాము. ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల గోంగూర చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కసూరి మేతి వేసి కూడా చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా కలిపేసుకున్నాము, కొంచెం మగ్గించుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. చూసారు కదా, చూస్తుంటేనే తినాలి అన్నంతగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. అంతేనండి, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.